అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి అనంతపురం జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ యువజన విభాగం ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే, నాడు జగనన్న గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ప్రభుత్వ విద్యని ప్రోత్సహించే విధంగా మన యొక్క పాలన సాగితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ విద్యను ఏ విధంగా కుటీలంగా తీసేయాలి, నాశనం చేయాలి అన్న తరుణంలో ఈ రోజు కూటమి ప్రభుత్వ తీరు వ్యవహరిస్తుంది. ఏందిరా ఇది అంటే, ఈ రోజు అప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక అని విద్యార్థులకి నోట్ బుక్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, స్కూల్ ఓపెనింగ్ రోజే ఏ విధమైన అది మన క్లాత్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, షూస్ అయితేనేమి, సాక్షి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రభుత్వ విద్యార్థులకి ప్రోత్సహించి ఏదైతే మన డ్రాప్ అవుట్ సంఖ్య ఉంటుందో దాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తే ఈ రోజు ప్రభుత్వ స్కూల్స్ లో ఎప్పుడు వచ్చినా కానీ అడ్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. గత ప్రభుత్వంలో అడ్మిషన్స్ లేవు అనే బోర్డులు పెడతాండ్రి, ఈ రోజు అడ్మిషన్స్ పోయి అడిగితే ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఎవరు జాయిన్ అవ్వడం లేదు. ఏమిరా ఇది అంటే, ప్రభుత్వ విద్యని నాశనం చేయాలన్న సంకల్పం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిదని స్పష్టంగా కనిపిస్తుంది. మన విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేయకపోగా ప్రభుత్వ విద్యని కాల రాస్తూ ఈ రోజు ఇంత జరుగుతున్నా ప్రశ్నిస్తానని గద్దెనెక్కినటువంటి గబ్బర్ సింగ్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రబ్బర్ సింగ్ గా మారి ఈ రోజు ప్రశ్నించకుండా జీ హుజూర్ అని చెప్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ అన్న నా సోదరుడు మా నారా లోకేష్ అని చెప్పుకుంటుంటారు కదా, ఇదే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని నాశనం చేస్తుంటే, ఇదే నారా లోకేష్ గారు అనేక అక్రమాలు చేస్తుంటే ఎందుకు మీ నోరు మూగపోయింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సమస్యలో ఏదైతే ఉందో అది అనంతపురం జిల్లాలో, రాయలసీమలో, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఫస్ట్ అందజేయాలి. అందరికీ నమస్కారం। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా గాలి కొదిరేయడం జరిగింది. ఇదే లోకేష్ గారు యువగలంలో భాగంగా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. ఈరోజు యా కాలర్ పట్టుకోవాలి సార్? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యార్థులు నాకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, విద్యార్థులకు నేను న్యాయం చేస్తానని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి నేను ఓజీ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓజీనో లేకపోతే క్యాబేజీనో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. విద్యార్థులను ఈరోజు తుంగలో దొక్కుతూ ఈరోజు మీ పరిపాలన కొనసాగుతా ఉంది. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు అయితే కనీసం యూనిఫామ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారో ఒకసారి ఆలోచించుకోమని నేను అడుగుతా ఉన్నా. వెంటనే కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. విద్యార్థులకు ఇవన్నీ కూడా స్కూల్ కిట్ ఇవ్వకపోతే ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం శాసన సభ్యుల ఇండ్లు ముట్టడించడానికి కూడా వెనకాడబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.